వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జక్కిడి శివచరణ్ రెడ్డి ఎవరైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులున్నారో ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల మీద బీసీలు ఎవరైతే యాదవులు, గౌడ్లు లేకుంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరగబడినటువంటి నేపథ్యం. ఎందుకు తిరగబడ్డారు అంటే రీసెంట్గా యాదాద్రి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ల నియామకం జరిగింది. ఆ నియామకంలో యాదవ బిడ్డకు రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేసి దాంట్లో బోర్డు మెంబర్గా ఇచ్చారు. ఆ బోర్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో ఫ్లెక్సీలో జక్కిడి శివచరణ్ రెడ్డి ఫోటో లేదని బండ బూతులు తిట్టేటువంటి పరిస్థితి. అంటే అధికార యొక్క దర్పం, రెడ్డి అని ఒక పెద్దెత్తున ఒక రకమైనటువంటి గర్వం అక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కానీ పిసిసి ఏం చెప్తుంది, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీ నాయకత్వాన్ని మేము బలోపేతం చేస్తాం, బీసీలు అందరూ మాకే అండగా ఉంటారు అని చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసినట్టు కనిపించట్లా. అంటే ఇక్కడ జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి ఆడియో వింటే బండ బూతులతో కూడినటువంటి ఆడియో. వాస్తవానికి ఇవాళ బీసీలు అంటే ఎంత చిన్న చూపో కాంగ్రెస్ పార్టీ నాయకులకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రస్ట్ బోర్డులో ఈశ్వరమ్మ యాదవ్ గారికి కొంత ఆ బోర్డు డైరెక్టర్ పదవి ఇస్తే ఆమె వేసినటువంటి ఫ్లెక్సీలో ఈయన ఫోటో లేదని బండ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రాహుల్ గాంధీ కాదు, రేవంత్ రెడ్డి కాదు, మొత్తం తెలంగాణ కాంగ్రెస్లో నేనే మొత్తం కింగ్ అని చెప్పుకునే పరిస్థితి. అంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, రాహుల్కి కాదు, మధుయాష్కి గారికి కాదు, ఎవరికైనా చెప్పుకోండి, నన్ను ఏం చేయలేరు అని అంత బరితెగించి మాట్లాడినటువంటి ఆడియో వైరల్ అయిన తర్వాత ఇవాళ భారీ స్థాయిలో యాదవ సంఘాలు, కుల సంఘాలు, అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ జక్కిడి శివచరణ్ మీద ఒక్కసారిగా తిరుగుబాటు చేసి ఇంటి మీద దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున రాళ్ళు, కర్రలు తీసుకొని ఇంటి మీదకి తెగబడ్డారు. ఇవాళ నిజంగా టీపీసీసీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఖచ్చితంగా జక్కిడి శివచరణ్ రెడ్డిని ఏదో పిలిచి ఎంక్వైరీ చేయటమో, లేదంటే ఆయనకు ఒక నోట్ ఇవ్వటమో, లేకుంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటమో, ఎందుకు అనాల్సి వచ్చిందో, ఇటువంటి చర్యలు కాదు కావాల్సింది. ఇవాళ బీసీల పట్ల ఎంత చిన్నచూపు కాంగ్రెస్ పార్టీకి ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి, జక్కిడి శివచరణ్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని తప్పించాలి అని. ఎందుకు అంటే ఇదే జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన లిక్కర్కి సంబంధించినటువంటి మాఫియాగా ఉన్నటువంటి సందర్భంగా ఈ లిక్కర్ బిజినెస్లో కూకట్పల్లికి సంబంధించినటువంటి ఆయన సొంత బార్లోనే కల్తీ మద్యం చేసినటువంటి ఘటనలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఆనాడు కల్తీ మద్యం చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం అంత బరంపురం అని అనుకుని వదులుకున్నారు. కానీ ఇవాళ సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, యాదవ్ బిడ్డలు, సోదరులందరూ కూడా ఇవాళ తిరగబడినటువంటి సందర్భం కదా. నిజంగా ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద అంత స్థాయిలో బరితెగించి మాట్లాడటం అంటే మామూలు మాటలు కాదు. అది ఒక మహిళని చూడకుండా, యాదవ్లను చూడకుండా, ఒక బీసీ బిడ్డని కూడా చూడకుండా అంత ఎవరిని చూసుకొని ఆ ఖండకావరం అంటే కేవలం రెడ్డి అంటే ఏదైనా నడిచిపోతుందా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పటిదాకా అంటే ఎంత చిన్న చూపు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలకి ఒక్క మంత్రి పదవి కూడా క్యాబినెట్లో లేనటువంటి పరిస్థితి. గతంలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో కూడా యాదవ కమ్యూనిటీకి అక్కడ క్యాబినెట్లో బెర్త్ లేకుండా లేదు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ బిడ్డలు ఎవరున్నారు క్యాబినెట్లో? ఎవరు లేరు వాస్తవానికి కూడా. మరి బీసీ బిడ్డలు, యాదవ్ బిడ్డలకి ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ? ఇవాళ ఇక్కడ చూడండి తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాళ్ళు కర్రలతో తిరగబడ్డారు. చాలా మందికి పనిచేసాం. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మేమే నిలబడతాము. ఇది ఎవరితో నాకు సంబంధం లేదు. ఇంత భారీ స్థాయిలో దాడి జరిగి ఇంత తిరుగుబాటు అందులో జక్కిడి శివచరణ్ ఏమంటాడు, వచ్చే ఎన్నికల్లో మేమే పోటీ చేస్తాం, వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, చాలా చేసినాం పార్టీకి అని. మీరు చాలా పార్టీకి చేసి ఉండొచ్చు, కానీ ఆ బలుపు ఏంటి అని మీరు పార్టీకి చేసినంత మాత్రాన ఒక మహిళను పట్టుకొని, యాదవ్ సంఘాలకు సంబంధించినటువంటి యాదవ్ మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిడితే ఏ పార్టీ మీకు టికెట్ ఇస్తుంది, ఏ పార్టీలో మీరు పోటీ చేస్తారు? అంటే అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా? అంటే అధికారంలో
ఉంటే, మీ పార్టీ అధికారంలో ఉంటే కూడా ఎవరిని పడితే అది, ఏది పడితే ఎట్లన్నా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మిమ్మల్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికేసుకొచ్చింది అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందో కూడా అందరికి అర్థమవుతుంది ఇవాళ వాస్తవానికి బీసీ బిడ్ల పట్ల. అయితే వీళ్ళు కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. రేపు పొద్దున ఏ పార్టీలకు అక్కడ వేరే పార్టీలు ఏమన్నా ముద్ర తీపి కనిపిస్తే ఆ మిఠాయి కోసం ఉరికేటోళ్ళు వీళ్ళు. మీరందరూ కూడా గమనించండి. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి. మా కుటుంబం అంటే కాంగ్రెస్. మా ఇంటి మీదకి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాళ్ళేసిన విధవలను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుకుంటున్నాను. ఈ రోజు అంటే రాళ్ళేసిన వాళ్ళని, కర్రలు తీసుకొని వచ్చిన వాళ్ళని అరెస్టులు చేయాలి. ఈయన బండబూతులు మాట్లాడినటువంటి దాన్ని ఏమనరా? దాన్ని ఎవరు మాట్లాడాలా అని ఇవాళ ఒక మహిళను పట్టుకొని, సాటి మహిళని ఒక నిజంగా అమర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి నిజంగా ఏం చేయాలా? జక్కిడి శివచరణ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా వాస్తవానికి. మొదట మీరు మాట్లాడిన తర్వాత కదా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది ఇంటి దగ్గర. మీ ఇంటి మీద దాడికి ఎందుకు వచ్చిర్రు? ఉట్టిపుననికేం రాలే కదా దాడికి. ఇవాళ దాడికి ఎందుకు వచ్చిర్రు? మీరు నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ మీ ఇంటి మీద దాడికి వచ్చిర్రు. దీన్ని మళ్ళీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అవతల పార్టీ వాళ్ళు కొంత తీయగా ఉందేమో. ఈ కుట్రనే వద్దు. అంటే ఇప్పుడు పక్క పార్టీ మీద నెట్టేస్తే అయిపోయిందని చేతులు దులుపుకోవాలి. అంటే ఈయన సచ్చీలుడు, ఆమె ఇవాళ దీన్ని నిజంగా ఇది ఏదో కుట్రపూరితంగా జరిగిందేమో ప్రజలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇవాళ ఒకసారి ఆడియో వినండి. నిజంగా ఎవరెవరి మీద కేసులు పెట్టాలో అర్థమవుతుంది. 30 సంవత్సరాలు జెండా మోసి యువతో ఫ్లెక్స్ చేసుకుంటుందంట. చూడండి, 30 సంవత్సరాలు ఏం చేస్తే వచ్చింది, ఈరోజు వచ్చింది ఆమె అని చెప్పి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ భాష ఎవరన్నా సభ్య సమాజం సపోర్ట్ చేస్తుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి ఒక డిబేట్ సంబంధించినటువంటి క్లిప్ వైరల్ అయితే ఇవాళ ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరి ఇంత స్థాయిలో రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ఆమె ఈశ్వరమ్మ యాదవ్కి ట్రస్ట్ మెంబర్ చేస్తే, ఆ ఫ్లెక్సీకి సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో నోరు బారేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు ఎవరు కేసు పెట్టాలా? అంటే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఒక రూలు, బీసీలకు సంబంధించినటువంటి మహిళల మీద మాట్లాడితే ఒక రూలా? అది కరెక్ట్ కాదు కదా. చట్టం అనేది అందరికీ సమానం కదా. ఇవాళ జక్కిడి శివచరణ్ రెడ్డి ఏ అండ చూసుకొని, కాంగ్రెస్ పార్టీలో ఏ అండ చూసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఈమె తిట్టడమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మీద లెక్కలేనితనంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూడండి. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఎవరు తిరగాలి? క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిదా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే అలా జిందాబాద్ అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకున్నావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే కేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమను. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అనేటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు కేపీఆర్ అవసరం లేదా? ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ గతంలో ఇదే మల్రెడ్డి రామరెడ్డి గారికి సంబంధించి మల్రెడ్డి రామరెడ్డి వర్సెస్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఉండే పెద్ద ఎత్తున వారు నడిచింది. వీళ్ళిద్దరి మధ్య ఎల్బీ నగర్ సంబంధించిన టికెట్ల పంచాయతీ నడిచింది. తర్వాత అందరూ కలిసిపోయారు, టికెట్ల పంచాయతీ ఏం లేదని చెప్పి మధుయాష్కి గౌడ్ గారికి ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చి 2023లో. ఇప్పుడేమైంది, మళ్ళీ నాన్నకు ప్రేమతో అన్నట్టుగా జక్కిడి శివచరణ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. నాన్న ఫోటో లేదు, మీరు ఫ్లెక్సీ ఎట్లా వేస్తారు? నాన్న ఫోటో జేపీఆర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేనిది మీరు ఎట్లా ఫ్లెక్సీ ప్రింట్ చేస్తారు? మీరు రాహుల్ గాంధీకి కాదు ఎవరికైనా చెప్పుకోపోండి అంటున్నాడు ఆయన. అంటే ఎంత బరితెగింపు! జాతీయ స్థాయిలో మీ జాతీయ నాయకత్వాన్ని దేకనప్పుడు ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏం దేకుతారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏం మర్యాద ఇస్తారు? ఒక సీఎంగా ఉన్నటువంటి ఫ్లెక్సీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్లెక్సీ నన్ను అడిగితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఫ్లెక్సీ కోసం ఇంత వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది పార్టీ ఇంటర్నల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ మీరే సొంతంగా ఫ్లెక్సీలు వేయించుకోవచ్చు. అదేమి ఒక ప్రైవేట్ ఫ్లెక్సీ కోసం ఇంత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేమి అఫిషియల్ అధికారిక ప్రోటోకాల్ కాదు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళను, బీజేపీ నాయకులను పట్టించుకోవట్లా. ఆ పార్టీ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళకి పెద్ద పెట్టేసి అధికారిక ప్రోగ్రాముల్లో మీరు కూర్చోబెట్టుకుంటున్నారు కదా. మరి మీ
ఫ్లెక్సీలో మీ ఫోటో లేకపోతే మీకు అంత కోపం వచ్చినప్పుడు అధికారికంగా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యవహారాల్ని మీరు ఎట్లా మిస్గైడ్ చేస్తారు? సొంతం ఇదే హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పక్కన పెట్టి అక్కడ పోటీ చేసినటువంటి కోటా నీలిమతో అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులతో కాళ్ళు మొక్కించుకుంటున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఇటువంటి కొత్త ఆచారాలకి మీరు తెరలేపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అంటే మీ పార్టీ నాయకులే మీ పార్టీ అగ్రనాయకుల్ని, మీ పార్టీ లీడర్లను దేకే పరిస్థితిలో లేదు. ఇవాళ మీ ఇంటి మీద దాడి చేస్తే పక్క పార్టీ కుట్ర అంటున్నారు, మీ ఇంటి మీదకి దాడికి వస్తే మేము మళ్ళీ పోటీ చేస్తామంటారు. ఏ ధీమా, ఏ అండ, ఎవరి అండ చూసుకొని? అంటే మీ వెనకాల ఎవరుండి నడుపుతున్నారు అనేది ఒక పెద్ద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి తెలంగాణ ప్రజలు గమనించాలి. బీసీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఏమన్నా వచ్చిందా, లాభపడిందా, నిజంగా ఏమన్నా జరిగిందా? ఇవాళ బీసీ బిడ్డలందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే బీసీ బిడ్డలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. గతంలో ఎన్నికల్లో మేము ఓటేసి మోసపోయాం, ఈసారి ఓటు వేయము అని బీసీ బిడ్డలందరూ ఆల్రెడీ ఇప్పటికే చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏం అమలు కాలే, ఏం అమలైనాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా ఎన్ని అమలైనాయని. ఎందుకంటే సక్సెస్ అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలైనాయని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పాలా. ఇవాళ వాస్తవానికి ఇక్కడ జక్కిడి శివచరణ్ రెడ్డి అన్న వాళ్ళు ఇంకా కొత్త ఇప్పుడే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన తెరంగేట్రం చేశాడు రాజకీయంగా. వాస్తవానికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఆయన ఈ స్టేజ్లోనే ఇటువంటి వ్యవహారం, ఈ స్టేజ్లోనే అంత నోరు బారేసుకుని ఈ స్టేజ్లోనే ఆ విధంగా ఉంటే భవిష్యత్తులో ఈయన ఎమ్మెల్యేనో ఇంకేదన్నా పోటీ చేస్తే, ఇంకేమన్నా ప్రజలు ఏమన్నా ఆశీర్వదిస్తే అప్పుడు ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే రేపు పొద్దున్నే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడు అణిగిమణిగి ప్రజలకు సేవ చేసి కొంత ఒబీడియంట్గా ఉంటే. ఈమె వయసులో సగం వయసు లేదు జక్కిడి శివచరణ్ రెడ్డికి. ఎట్లా నోరు బారేసుకుంటుండే ఈశ్వరి యాదవ్ గారి మీద. అంత ఈశ్వరమ్మ యాదవ్ అన్న పేరులోనే కనిపిస్తోంది ఆమె యొక్క గౌరవం కనిపిస్తోంది. ఇవాళ అంత గౌరవప్రదంగా ఉన్నటువంటి ఒక మహిళను కూడా చూడకుండా, బీసీ బిడ్డను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకుంటే ఇంకా మొదట్లోనే ఫస్ట్ అడుగులోనే ఇది తప్పటడుగులా కనిపించట్లేదా? అంత బరితెగింపు, అంత బలుపు అవసరమా? ఎవరి కోసం, ఎవరిని చూసుకొని, ఎవరండతోని? ఖచ్చితంగా ఎందుకు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంత స్థాయిలో ఒక వర్గపోరులాగా మార్చి కుట్రపూరితమైన చెప్పి వాళ్ళ మీద దాడి తెగబడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేటట్టుగా చేసి అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇంకా చాలా ఆడియో ఉంది, మొత్తం చాలా బూతులు ఉన్నాయి, నేను వినిపించలేనటువంటి పరిస్థితిలో ఆపాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇట్లా మొత్తం అదేదో అంటారు కదా, ఆ విస్తరిలాగా ఎందుకు తయారైంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.